ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు చెప్పింది ఇదే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏం చెప్పాడు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన హామీలతో పాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. 10 ఏళ్లుగా చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు బట్టి తెలిపారు. ఇక డ్రగ్స్, సైబర్ నేరాలు కట్టడికి 2 తెలుగు రాష్ట్రాల సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీతో 10 కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులు షెడ్యూల్ 10లోని అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లోనూ పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది. అలాగే విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్వహించిన అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్లో ఉన్న 3 భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశంతో పాటు లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు అలాగే ఏపీలోని కలిసిన 7 మండలాల్లో 5 గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని సీఎం రేవంత్ చంద్రబాబును అడిగినట్టు తెలుస్తోంది. ఏటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చకలపాడు పంచాయతీలు కావాలని కోరారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్న కొన్ని భవనాలను తమకే కేటాయించాలని ఏపీ ప్రభుత్వం అడగా దీన్ని రేవంత్ తిరస్కరించినట్లు సమాచారం. షెడ్యూల్ 9, 10లో ఉన్న అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ విధంగా వార్తలు